up because of our struggle, united struggle by all permanent contract workers, officers. We are struggling from last 4.5 years. అందువల్లనే ఈ రోజుకి కూడా వారు ఏమీ చేయలేకపోతున్నారు, భవిష్యత్తులో కూడా చేయలేరు. కానీ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, అది వాళ్ళ చేతిలో పని. అందుకని వారు ఇబ్బంది పట్టే పని. మాకు జీతాలు కట్ చేస్తున్నారు. ఒకవైపున ప్రజలందరికీ ఏం చెబుతున్నారు, 11,440 కోట్లు నేను ప్యాకేజ్ ఇచ్చాము, ఉక్కు సంకల్పంతో పొట్టాడామని చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ సాధించామని చెప్తున్నారు. ఎవరి కోసం సాధించారు? ఓన్లీ టు రీపేమెంట్ ఆఫ్ ది డెట్, రీషెడ్యూల్ ఆఫ్ ది లోన్స్. ఇది చేస్తే రేపు కొనుక్కునేటువంటి ప్రైవేట్ వాడికి ఉపయోగం తప్ప మాకు జీతాలు ఇవ్వకుండా నేను ప్యాకేజ్ ఇచ్చానని చెప్పడం అనేది ప్రజలను మోసగించడం. అందువల్ల ఈరోజు ప్రజలను మోసగించడానికి ఈరోజు రాష్ట్ర ఆంధ్ర ప్రజానీకాన్ని ద్రోహం చేసే పద్ధతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, ప్రజలను తప్పుగాడి పట్టిస్తున్నది. 5,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ అని తొలగించింది. అందువల్లనే నేను జాయిన్ అవ్వలేకపోయాను ఇప్పటిదాకా. కరెక్ట్గా అదే టైంలో మీటింగ్ ప్రారంభమైంది, అందువల్ల క్షమించాలి. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గపూరితమైన కుట్ర ఇది. ఆనాడు 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మళ్ళా ప్రజలందరూ పోట్లాడి ఈరోజు దీన్ని రక్షించుకోవాలి. అక్కడ ట్రేడ్ యూనియన్స్ గా మా బాధ్యతగా మేము చేయగలిగినటువంటి కృషి చేస్తున్నాం. ఇది కేవలం ట్రేడ్ యూనియన్ పని కాదు, రాష్ట్ర ప్రజలందరి యొక్క బాధ్యత. హలో, ఎస్ సార్ మీ టెక్నికల్ ప్రాబ్లంగా అవుతుంది. అయితే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనకు ఇప్పుడు సంబంధించిన మన నరసింహరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజ్కు సంబంధించి కూడా ఆ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు చెప్పండి. ఇప్పుడు పెద్దలు కార్మిక పక్షపాతి, కార్మిక నాయకుడు పోతే నిరంతరం విశాఖ ఉక్కు ప్లాంట్ ని నిలబెట్టడానికి ఈ వయసులో కూడా పరిశ్రమిస్తున్నటువంటి పెద్దల నరసింహరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ. మీరు నిర్మలా సీతారామన్ గారిని కలిసింది 2021 ఆగస్టులో. 4 ఇయర్స్ గా వస్తుంది. 4 ఇయర్స్ నాటి విధానాలు వేరు, ఆనాటి భావజాలం వేరు, ఆలోచన విధానం వేరు. ఈ రోజు తెలుగుదేశం కూటమిలో బీజేపీ ఉంది. ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం, బలిదానాలతో ముడిపడిన విషయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము ఢిల్లీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందులో భాగంగా మీరు చెప్పినట్టు 11,440 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మారిన ఆలోచనల ప్రకారం, మారిన నడవడిక స్వభావం ప్రకారం ఆనాటి విధానాలతో పోల్చుకొని మీరు ఇంకా ఆ విధంగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మేము మా నాయకుడు, మా ప్రెస్టేజ్ అండి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం మా తెలుగుదేశానికి ప్రెస్టేజ్, పోతే జనసేనకి ప్రెస్టేజ్, బీజేపీ ప్రెస్టేజ్ వచ్చింది. ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నరసింహరావు విజయభాస్కర్ గారు నరసింహరావు గారు కంక్లూడ్ చేస్తారు. ఇదే కాకపోతే మనం ఎస్ సార్ we will continue later also. Now conclude right now sir debate. నరసింహరావు గారు ఈ సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వం, యూపీఏ థర్డ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జనవరి 13వ తేదీన కుమారస్వామి స్టీల్ మినిస్టర్ కూడా కలిసామండి. ఓపెన్ మీటింగ్ స్టీల్స్, అలాగే శ్రీనివాస్ వర్మ గారు కూడా ఉన్నారు, వారి మీటింగ్ లో కూడా చెప్పాం. అందుకని నిర్మలా సీతారామన్ గారు ఎందుకు కోట్ చేశామనంటే, ఆ రోజు ఉద్యమం ప్రారంభమైనప్పుడు చెప్పాం. తర్వాత నిరంతరంగా మాకు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్కరే అవకాశం ఇవ్వాల, మిగిలిన వాళ్ళందరినీ మేము కలవగలిగిన వాళ్ళందరినీ మేము అప్పుడు ఇప్పుడు కూడా కలుస్తున్నాం. ఎన్డీఏ ఎన్నికలు వచ్చే వరకు కరెక్ట్ గా ఉన్నారండి. తెలుగుదేశం జనసేన ఎన్నికలు అయిపోయేదాకా కరెక్ట్ గా ఉన్నారు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం వారి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడేమో రక్షించడానికి లేరు. రక్షించగలిగిన నిన్న 11,440 కోట్లు ఎలా దిగుతాయి? మాలో మార్పు పుస్తకాలు ఎన్నికల తర్వాత అంటే అయితే ఈ- ఎవరు ఈ- ఈ- దాకా ఓడమ సార్, చేయాలి, ఎవరు సార్, సార్, ఒక విషయం మనం ఎవరైతే డిబేట్ లో ప్యానలిస్టులు అందరికి కోరుకునేది ఒకటి ఏంటంటే చేయండి, మీకు జైలు కొడతాం. కానీ ఇప్పుడు చేసే పద్ధతి మాత్రం స్టీల్ ప్లాంట్ రక్షించడానికి కాదు. 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ని తొలగించి మీరు స్టీల్ ప్లాంట్ ఎలా రైట్ సార్, ఇదే విషయంపై ఇది ఇప్పుడు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే పార్టిసిపేట్ చేశారో విశాఖ ఉక్కుకు సంబంధించిన ఈ రోజు డిబేట్ ఆరంభం మాత్రమే. దీన్ని సమస్యను పరిష్కరించే వరకు ఖచ్చితంగా విశాఖ కర్మాగారానికి సంబంధించిన